బిర్యానీ లేకుండా తిండి ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోక్సభ సీట్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇవన్నీ కూడా ఆ ఉద్యోగాలు మొదట మనం పొందుతాం. రేపు రాబోయే ఎన్నికల్లో 30,000 మంది వరకు కూడా మనం పోటీ చేయడానికి అవకాశం ఉంది. కొంతమంది 30 లక్షల్లో 30,000 మంది నా తోడుగా సైన్యంగా రండి, ఈ రాష్ట్రంలో మార్పు ఏంటని చూపిస్తా, ఆ శక్తి నాలో ఉంది, ఆ దమ్ము ధైర్యంతో ఈరోజు నా చిన్న సైన్యాన్ని వేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముందు కొనసాగుతున్నాను. మీరు కూడా ఒక ఆలోచన చేయండి. ఇంకా భౌతిక భిక్షాందేహి అని ఎంతకాలం బతిలైనా కూడా ఏ ఒక్కరు కూడా మనకి భోజనం పెట్టాడు, మన దగ్గర ఉన్న భోజనం లాక్కోవాలనుకుంటాడు, నిరుద్యోగులను వాడుకోవాలనుకుంటాడు, అధికారంలోకి రావాలనుకుంటాడు, మన పైన స్వారీ చేయాలనుకుంటాడు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలను పక్కన పెడదాం, నిరుద్యోగులతో ఏర్పడినటువంటి విద్యార్థులు రాజకీయ పార్టీని అధికారంలో తెచ్చేందుకు మన ఆలోచన విధానం చేద్దాం. ఈ యొక్క విద్యార్థులు రాజకీయ పార్టీలో ఇప్పటివరకు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్